హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఏఎన్ఆర్ ఎంటర్టైన్మెంట్స్. చెన్నై ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లో సాయి పల్లవి, విజయ్ సేతుపతి అదరగొట్టేశారు. అమరన్ చిత్రానికి గాను సాయి పల్లవికి ఉత్తమ నటిగా అవార్డుని ఇచ్చారు. ఇక మహారాజా సినిమాలో నటనకు గాను విజయ్ సేతుపతి బెస్ట్ యాక్టర్ అవార్డు ఇచ్చారు. ఇక వీటితో పాటు ఈ ఏడాది వచ్చిన ది బెస్ట్ చిత్రాలకు అన్ని విభాగాల్లో అవార్డులు ఇచ్చారు. ఉత్తమ చిత్రంగా అమరన్, ఉత్తమ రెండో చిత్రంగా లబ్బర్ పందు, ఉత్తమ సంగీత దర్శకుడుగా అమరన్ చిత్రానికి గాను జీవి ప్రకాష్ కు అవార్డు వచ్చింది. అమరన్ సినిమాటోగ్రాఫర్, ఎడిటర్లకు అవార్డులు వచ్చాయి. సహనటుడుగా లబ్బర్ పందులో చేసిన దినేష్ కు అవార్డు వచ్చింది. వెట్టాయన్ మూవీలో దుషాయ పాత్రకు గాను ఉత్తమ సహాయ నటిగా అవార్డు వచ్చింది. బాలే మూవీలో నటించిన బాలనటుడైన పొన్నెలన్ కు బెస్ట్ యాక్టర్ గా అవార్డు వచ్చింది. స్పెషల్ జ్యూరీ కేటగిరీలో బాలే తీసిన మారి సెల్వరాజ్ కు, తంగలం తీసిన ఫా రంజిత్ కు అవార్డులు వచ్చాయి. ఈ అవార్డులు రావడం నాకెంతో సంతోషంగా ఉంది. ఈ ఏడాది ఎన్నో గొప్ప చిత్రాలు వచ్చాయి. ఎంతో పోటీ ఉన్నా కూడా నాకు ఈ అవార్డు వచ్చింది. నాకు చాలా ఆనందంగా ఉంది. ముకుంద్ కుటుంబ సభ్యులు ఆయన బాగా చూపించిన ప్రేమ, ఇచ్చిన సపోర్ట్ వల్లే అంత బాగా నటించగలిగాను. అభిమానులకు ప్రేమ వల్లే ఈ అవార్డు వచ్చింది. దేశం కోసం ప్రాణాలు అర్పించే ఓ జవాన్ కథ ఇది. ఈ కథను అందరూ కలిసి సక్సెస్ చేశారు. రాజ్ కుమార్ వంటి దర్శకులే ఇలాంటి కథల్ని అందరికీ అందించగలరు అని సాయి పల్లవి చెప్పుకొచ్చింది. అమరన్ సినిమా కోలీవుడ్ లో దుమ్ము లేపిన సంగతి తెలిసిందే. టాలీవుడ్ లోనూ అమరన్ బ్లాక్ బాస్టర్ అయింది. అమరన్ సినిమా వరల్డ్ వైడ్ గా 300 కోట్లకు పైగా కలెక్ట్ చేసి శివకార్తికేయన్ స్టార్ డమ్ మార్కెట్ ను పెంచేసింది. ఇక ఈ మూవీ డైరెక్టర్ రాజ్ కుమార్ ఇప్పుడు ధనుష్ తో మూవీ చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.